ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి స్వరూపం సచ్చరిత మహోత్సవం సందర్భంగా ప్రత్యేక లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మరి నిజంగా సాయి బంధువులందరికీ, ఎవరైతే సాయిని తల్లిగా, తండ్రిగా, సాయి ప్రపంచంగా బతుకుతారో వారందరికీ ఈరోజు పెద్ద పండగ. అందులోనూ సాయి టీవీ వచ్చినప్పటి నుండి మనం సాయి సచ్చరిత మన తెలుగు భక్తులకి చేతికందిన రోజుని ఒక మహోత్సవంగా జరుపుతూ ఉన్నాము. ఇది పోయిన సంవత్సరం మనం చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇంత చక్కటి పండుగను బాబా గారు ఒక్కో రకంగా నిర్ణయిస్తూ వస్తున్నారు. ఈ రోజు ఈ సచ్చరిత మహోత్సవాన్ని మరింత సంతోషంగా, ముఖ్యంగా సాయి టీవీ ప్రేక్షకులు ఆనందపడే విధంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సాయి టీవీలో ప్రతిరోజు మధ్యాహ్నం మనం సచ్చరిత వింటూ ఉంటాము. సప్తాహ పారాయణ మీ అందరికీ, మనందరికీ, నాకు కూడా ఎంతో ఇష్టమైన శ్రీ కృష్ణవర్జుల రాజేంద్ర ప్రసాద్ గారు 570కి పైగా జ్ఞానయజ్ఞాలు చేసిన సాయి బంధువు. సాయిరామ్. నమస్కారం. టీవీలో చూసే మీరు ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఎందరో అడుగుతూ ఉంటారు, ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాలి, ఆ గురువు గారితో ఒక్కసారి కలిస్తే బాగుండు అని ఆశపడుతూ ఉంటారు. మరి మనందరికీ అంత ఇష్టమైన కృష్ణవర్జుల రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు సచ్చరిత గొప్పతనం గురించి, సచ్చరిత వైభవం గురించి, సచ్చరిత మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, మనం సచ్చరితను ఒక పండగలాగా ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి, తమ ఆనందాన్ని కూడా మనతో పంచుకోవడానికి సాయి టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి కొద్దిసేపట్లో మీరు వారితో కూడా మాట్లాడొచ్చు. లైవ్ లో మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించిన నంబర్స్ మీకు టీవీలో స్క్రోల్ అవుతాయి. చక్కగా చూసి మీరు లైవ్ లో మాట్లాడాలనుకున్నప్పుడు ఎంతో ప్రయత్నం చేస్తే గానీ కాల్ కనెక్ట్ అవుతుంది. కాబట్టి టీవీకి కంప్లీట్ గా దూరంగా వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారితో మీరు ఏం మాట్లాడాలనుకుంటారు, సచ్చరిత పారాయణకి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు, లేదా సచ్చరితలో మీకు ఇష్టమైన అధ్యాయంలో ఇష్టమైన సంఘటన గురించి మరింత విశ్లేషణ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. అయితే ఒక్కసారి ఫోన్ కాల్ స్టార్ట్ అయితే మరి మనం మన ఆత్మీయుడితో మాట్లాడలేం. కాబట్టి ముందుగా అసలు రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలోకి సచ్చరిత ఎలా వచ్చింది, సచ్చరిత ఆయన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సచ్చరిత అంటే అందరి భక్తుల్లాగే మాకు కూడా ప్రాణం. ముఖ్యంగా సాయి టీవీ మీరు కూడా చూస్తూ ఉన్నారు. సాయినాథుడికే అంకితమై సచ్చరితకి బహుశా ఇంకెవరూ ఏ వ్యవస్థ కూడా కేటాయించదు. ప్రతిరోజు ఒక 4 గంటల సమయం. ముఖ్యంగా టెలివిజన్ మీడియాలో ప్రతి అరగంటకి ఇంతని కమర్షియల్ గా మనం చేసుకోవచ్చు. అలాంటిది 3.5 గంటల సమయాన్ని సాయి టీవీ ప్రారంభించినప్పటి నుంచి కూడా సచ్చరితకే కేటాయించి, అది కూడా మీ పారాయణ మాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మీ జీవితంలోకి అసలు సచ్చరిత ఎలా వచ్చింది? నమస్కారం. ముందుగా ఈ సాయి టీవీ ఇట్లా నిర్వహిస్తూ మీరన్నట్టుగానే ఇన్ని సంవత్సరాల నుంచి, ఇంతకు ముందే మీరు అన్నారు, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా, అంటే ఈ మే 19వ తారీఖు ఆడిటోరియంస్లో జరిగినాయి. ఈ సంవత్సరం ఈ రకంగా నాకు ప్రాప్తమైంది. ఇంకోటి విశేషం ఏంటంటే, ఏ ఆడిటోరియానికో వెళ్ళో అక్కడ కూర్చొని సీట్లో కూర్చొని అది చూడాల్సిన అవసరం వచ్చేది. ఇప్పుడు ఇళ్లలో కూర్చొని ఈ సచ్చరిత్ర పత్తినారాయణరావు గారు ఏదైతే అనువాదం చేశారో ఆ పుస్తకం పుట్టినరోజు అనుకుంటూ, ఒక బర్త్డేకి ఒక పిల్లవాడికో పెద్దవాడికో చేస్తున్నప్పుడు ఎంత పండుగ చేసుకుంటామో ఆ రకమైన పండుగను చేసుకోవాల్సినటువంటి స్థితిలో మీరు ఈ రకంగా ఓ రకంగా అనిపిస్తుంది. స్టూడియోలో ఈ రకంగా కార్యక్రమం పెట్టడం చాలా సంతోషదాయకంగా ఉందమ్మా. చాలా మందికి తృప్తి కలుగుతుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది పిల్లలు ఉంటారు. ఇప్పట్లో బాగా ఎండలు ఉన్నాయి, విపరీతంగా ఎండలు ఉన్నాయి. ఎక్కడికో వెళ్లి మీరు ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడ చేసినా కూడా కష్టమే. ఎందుకంటే హాయిగా ఇంట్లో కూర్చొని పిల్లలతో సహా కుటుంబం, మీరు అన్నట్టుగానే మనకు అన్నం పెడుతున్నది ఈరోజు సచ్చరిత్ర. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే సచ్చరిత్ర. దాన్ని నిత్యం దాన్నే గుర్తు చేసుకుంటూ దాన్ని పారాయణం చేసేటువంటి వాళ్లకు నిజంగా మీరు, ప్రత్యేకించి నేను మీకు, అంటే వయసుకు చిన్నవాళ్లైనా గొప్ప మనసు పెట్టుకుని ఈ సాయి టీవీని నిర్వహిస్తూ, ప్రత్యేకించి ఇంత గొప్పగా, అంటే నాకుండేటువంటిది ఏమిటి వ్యక్తిగతంగా అనే విషయాన్ని మీకు నేను చెప్తాను. అది కాకుండా ఇంతమందికి ఎక్కడ దేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇట్లా ఈ మే 19 అనగానే ఈరోజు సచ్చరిత్ర షిరిడి సంస్థానంలో ఆ సమాధి మీద పత్తినారాయణరావు గారు పెట్టారా, ఈరోజు నిజంగా అందుకనే అట్లాంటి ఆ పుస్తకానికి ఒక
వెలుగు తీసుకురా అంటే అందరికీ తెలిసినా కూడా మనకు కొన్ని విషయాలను దాన్ని ప్రత్యేకంగా దాన్ని గుర్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనలు గుర్తుకు రావు చాలా మందికి. నిజమేనండి, మే 19వ తారీఖు సచరిత్ర పుస్తకం అక్కడ పెట్టే ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. అసలు కాదంక లాస్ట్ ఇయర్ మనం చాలా సచరితలు గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ చేశాం, చిన్న పల్లెల్లో. అయితే ఆ సందర్భంగా ఎవరైనా ఉచితంగా ఇప్పుడు అన్నదానం చేస్తాం బాబా పేరు మీద, మనకి మాక్సిమం తెలిసింది అదే. లేదంటే ఎవరికైనా మహా అంటే ఏ చదువుకో వైద్యానికో ఇస్తాము. కానీ సచ్చరితలు కూడా మనం వితరణ చేయొచ్చు, ఇంకో సాయి భక్తులకు మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని మన సాయి టీవీలో అనౌన్స్ చేసినప్పుడు హైదరాబాద్ లోనే ఒక 40% డివోటీస్ అనమాట. ఏమండి మా దగ్గర ఓ పుస్తకం ఏదో ఉంది, అది చదువుతున్నాం, పలానా వాళ్ళు రాసింది, ఇది కాదా, ఇంకో ఈ పుస్తకం చదవాలా, ఇదా అసలు మనకి తెలుగులో మొదటి సచ్చరిత, అసలు మొదటి తర్వాత అలా అది సెకండరీ అనుకోండి. అసలు పత్తినారాయణరావు గారి సచ్చరిత ఇది సంస్థానం వారు అధికారికంగా ప్రకటిస్తున్నారు, ఇది మనం చదవాలి అని తెలియని వారు హైదరాబాద్ నగరంలోనే ఒక 40% ఉన్నారు. ఇది మేము ప్రాక్టికల్ గా చూసింది. ఈ సంవత్సరం కూడా స్టిల్ అడుగుతూనే ఉన్నారు. నేను దాని గురించి పత్తినారాయణరావు గారు రాసిందే చదవాలా అనే విషయానికి వచ్చేటప్పుడు ఒకటే సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మనం వెంకటేశ్వర స్వామి గురించి ఏమైనా తెలుసుకోవాలంటే అన్నమాచార్యుల వారిదే అనేటువంటి టీటీడీ వాళ్ళు ఎట్లయితే చేశారో, అలాగే మనకు షిరిడీ సంస్థానం వాళ్ళు ఏదైతే వాళ్ళు అధికారికంగా తెలుగులోకి అనువాదం చేసిన పత్తినారాయణరావు గారిదే వాళ్ళు అధికారికంగా అందరికీ ఇస్తున్నారు. అయినప్పుడు అది మనకు ప్రాధాన్యం. ఇంకా మీరు అన్నట్టుగా కొంతమంది ఆ పేరే పెట్టుకొని ఇంకా కాస్త స్పెల్లింగ్ లో అటు ఇటు తేడా చేసి కూడా నాకు ఒకసారి నవ్వొస్తుంది. ఎందుకు ఇట్లా మభ్య పెడుతున్నారా, మాయలో పడేస్తున్నారా అని. వాటి గురించి మనం ఇక్కడ వ్యాఖ్యానాలు అనవసరం. కానీ అట్లాంటివేమీ మనం ఇబ్బంది పడకుండా సంస్థానం నుంచే డైరెక్ట్ గా అది దాని విశేషం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మనం 54 అంటే ఇప్పటికీ 63 ఏళ్ల క్రితం మరి పత్తినారాయణరావు గారు ఆయనకుండేటువంటి తత్పరత, ఒక రకంగా చెప్పాలంటే ఏమీ తెలియని విషయంలో సికింద్రాబాద్కి వచ్చి దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు చేశాడు తప్ప, బాగా చెప్పాలంటే అమ్మా ఈ రోజు మనం కోట్ల మంది దేశదేశాల్లో ఆ తెలుగులో వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమైందంటే బాగా చెప్పాలంటే మరి ఏ బైబిలో, ఏ ఖురానో, ఏ భగవద్గీతో ఎన్నో రకాలుగా వేలు లక్షల కోట్ల ప్రచురణలు అవుతున్నాయి. ఒక తెలుగులోనే మాత్రమే సచ్చరిత్ర అనే పుస్తకం పత్తినారాయణరావు గారు రాసింది. ఇప్పటికీ మహారాష్ట్రకు మనం వెళితే, మా షిరిడీకి వెళితే ఇప్పుడేమో మరి పరిస్థితి పెద్ద తెలియదు, కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్. ఏమండి మీకు తెలుగు వాళ్ళు ఇంత అంటుంటే కొంతమంది ఈ తెలుగు వాళ్ళకి వెర్రి అని పిచ్చి మాటలు మాట్లాడకండి. ఉన్న విషయం ఏంటంటే, తెలుగు వాళ్ళు ఏదైతే మనం ఇప్పుడు పత్తినారాయణరావు గారు అనువాదం చేసి చదువుతున్నామో దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉందమ్మా. అది మొదటిదా రెండవదా అంటే బాగా చెప్పాలంటే హేమాడి పంత్ గారు రాసిన దాన్ని ఇంగ్లీష్లోకి సంక్షిప్తంగా రాశాడు గుణాజీ, దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇంకా మీ లెక్క ప్రకారంగా సీనియారిటీ జూనియారిటీ చూస్తే అదే ఫస్ట్ అవుతుంది. దాని తర్వాత ఎవరు రాసినా ఇంకెవరెవరు రాసినా కూడా హేమాది పంత్ గారు రాసిన దాన్ని అంటారు. కానీ పత్తినారాయణరావు గారిది మరి ఎందుకు అండి మనం అంటే దానికి నేను పోలికలో చెప్తున్నా అమ్మా. ఇప్పుడు రామాయణం రాశారు వాల్మీకి, దాన్ని తులసీదాస్ గారు రాశారు. దాంట్లో ఇంకా బాగా చెప్పాలంటే హనుమాన్ చాలీసా ఉంది, అది మొదటిదా వాల్మీకిది మొదటిదా అన్నట్టుగా కాకుండా అది హిందీలో రాశాడు ఆయన సంస్కృతంలో రాశారు ఆయన. అలాగే మరాఠీలో మూలములో హేమాటి పంత్ గారు మూలం రాశారు. దాన్ని అందరికీ అర్థం కాక లేకపోతే ఇబ్బందికరంగా ఉందని 10 మందికి తెలియజేయాలంటే సంస్థానం వాళ్ళు ఏం చేశారు, గుణాజీ చేత రాయించారు. అది ఆ మీడియా అప్పట్లో భాష ఇదే ఇంగ్లీషే, అందుకని ఇంగ్లీష్లో రాయిస్తే దాన్ని నిజంగా బాగా చెప్పాలంటే తెలుగు వాళ్ళ అదృష్టం అమ్మ. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఆ అవకాశం దొరికిందో ప్రయత్నం చేశారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు నాకుండే మా అమ్మ దయ వల్ల, మా గురువుగారి దయ వల్ల, లేకపోతే మీలాంటి వాళ్ళ ప్రేరణ వల్ల జీవీఆర్ నాయుడు గారితో నేను చాలాసార్లు మాట్లాడే ఈ విషయమే. ఎందుకంటే ఆయన ఆ గుండెలో చిన్నగా ఉన్నప్పుడు బాబు ఆయన ఎంతో కష్టపడ్డాడయ్యా, 40 రోజుల్లో రాయడం అండి, అనువాదం చేయడం 40 రోజుల్లో. అవును, ఇదంతా మాకు కొద్దిగా డీటెయిల్ గా చెప్పండి. ఎందుకంటే చాలా
మనకి ప్రచురణ అయినప్పుడు 80s వరకు కూడా మనకి పత్తినారాయణరావు గారు ముందు రాసింది ఉండేది అనుకుంటా. అవునమ్మా. తర్వాత నుంచి ప్రింటింగ్ లో లేదు, ఇప్పుడు వచ్చే సచ్చరితలో. అసలు పత్తినారాయణరావు గారు ఎక్కడి వారు, షిరిడీకి ఎలా లాగబడ్డారు, బాబా వైపు ఎలా ప్రేరణ పొందారు, అక్కడి నుంచి సచ్చరిత ఎలా ట్రాన్స్లేట్ చేశారనేది మీ మాటల్లో వింటే మా అందరికి మరింత సంతోషం. ఒకటేమ్మా, ఇప్పుడు పత్తినారాయణరావు గారు ఎక్కడ పుట్టారు, ఆయన కులం ఏమిటి, ఆయన ఏం చదువుకున్నాడు విషయానికి అంత లోతుకు మనం పోవాల్సిన అవసరం లేదు. ఒకటి ఆయన బిఏ లిటరేచర్ ఇంగ్లీష్ చేశాడు అని మనకు ఆయన పుస్తకాల ద్వారా తెలుస్తుంది. ఎవరో కొంతమంది చెప్పిన దాన్ని బట్టి అనంతపురం నుంచి వచ్చారని విన్నాను. ఇంకా ఆయన కుటుంబము, భార్య, పిల్లల వ్యవహారాలు పెద్దగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మొత్తం మీద తర్వాత తెలిసింది ఏమిటంటే ఆయన రాసుకున్నటువంటి పీఠిక ద్వారా అయినా కానీ తెలుసుకోవాల్సి అంటే లోతుకలు పోతే ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, మీరేంటి ఇట్లా చెప్తారు అని అంటారు. కానీ మనకు అవన్నీ అవసరమైందో అది మనం వినాలంతే. దాని పద్ధతి ప్రకారం అయితే బాగా చెప్పాలంటే ఉద్యోగం లేక చాలా రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, సాంసారికమైనటువంటి వ్యవహారాల్లో చిక్కుల్లో ఉండి ఇక్కడికి వచ్చి, అంటే ఆ రోజులలో నాయుడు గారు అక్కడ ఉన్నారు కదా, అక్కడికి వచ్చి అక్కడ కూర్చొని ఆ రకంగా ఆయన ప్రేరణ, చాలా మంది ఇచ్చిన ప్రేరణ మొత్తం మీద ఏం చేశారంటే ఆయనకి వేరే పనేం లేదు. బిఏ చదువుకున్నాడు, నేనేదో సంపాదించాలనేది ఏం లేదు. కానీ సంపాదించాలంటే కూడా ఉద్యోగం కావాలి కదా. అప్పుడేం చేశాడంటే ఇది ఏదో తెలుగు ఇంగ్లీష్లో ఉంది కదా, ఆయనకు లిటరేచర్ ఇంగ్లీష్, ఆయనకు మరాఠీ రాదు, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేద్దామని అనుకున్నాడు అంతే. అసలు ఇది చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఇది చేస్తే రేపు సాయి టీవీలో ఎవరో చెప్తారు, ఇవన్నీ ఆయనకు మనసులో లేవమ్మా. అందుకనే నేను గుర్తు చేసేది, మనం ఏదైనా కనుక స్వార్థంతోనో లేకపోతే ఏదో సంకల్పంలో ఏదో తర్వాత ఒక 100 ఏళ్ల తర్వాత నాకు ఏదో కిరీటాలు పెడతారనుకుంటూ చేసేది ఏది చేసినా కూడా అది ఎందుకో పనికిరాదమ్మా. అలాగే హేమాడి పంత్ గారు కూడా ఆ రాసేటప్పుడు నాకు 100 సంవత్సరాల తర్వాత నాకేదో వస్తుంది పీఠం అనుకుని చేయలే, ఆయన నిస్వార్థంగా చేశాడు. ఈ పత్తినారాయణరావు గారు కూడా మరి బాబా యొక్క సంకల్పం లేకపోతే, బాబా అనుగ్రహం లేకపోతే జరగదు తల్లి. 40 రోజుల్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా మంది చెప్తారు, ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పుస్తకం దొరికితే చాలు అదృష్టం అనుకుంటున్నారు. అంటే ఒకవేళ ఏమిటంటే మేము చదవాలా, చదివితే మాకు అమ్మాయికి పెళ్లి అవుతుందా లేకపోతే నాకు ఉద్యోగం వస్తుందా అంటారు. విశేషం ఏంటంటే చాలా మందికి మనం గమనించాలి బాగా, చాలా మందికి స్వామి మీరు పుస్తకం ఇచ్చారు కదా, మేము వారం రోజులు చదివాం, చదవంగానే జరిగింది ఏంటంటే మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైందండి. మరి ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకం ఇంకోటి అంటే తెలుగులో ఏదైతే పుస్తకం ఉందో ఆ తెలుగులో పుస్తకం చదివితేనే ఎక్కువ మందికి అనుభవాలు కలుగుతున్నాయి. ఇంకా అది నేను నాకు పరిచయమైన వాళ్ళు చెప్తారు, మాకు తెలుగు బాగా రాకున్నా స్వామి మేము ఆ తెలుగులో ఇంగ్లీష్లో రాసుకోను, లేకపోతే మెల్లమెల్లగా అక్షరాలు కూడబడుకోను, ప్రత్యేకంగా ఎవరక్కర్లేదు, మా అమ్మాయి గురించి చెప్తాను, ఆమె పెద్ద తెలుగు కాదు, ఆమె పారాయణ అమ్మ అంటే నాకు తెలుగు. ఆమె కూడా ఇప్పుడు ఏంటంటే అది చదవాలి అనే దాంట్లో ఇంట్రెస్ట్లో, నాన్న చదివితే ఆనందంగా ఉంది, నాకు చదివితే నా పనులు అయిపోయినాయి అంటే. మరి ఈ పుస్తకం చదవంగానే అంత బాగా వచ్చింది. ఇంకోటి ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో పత్తినారాయణరావు గారికి అప్పుడు ఆ 40 రోజుల్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే జరిగింది ఏమిటంటే హీ గాట్ జాబ్. అది చూడండి స్పాట్ లో వచ్చేసింది. నేను చాలాసార్లు చెప్తుంటా, ఎల్కేజీలో పిల్లలకు కనుక చాక్లెట్లు ఇచ్చినట్టు బాబా ఇచ్చేస్తాడు. అట్లా పత్తినారాయణరావు గారికి ఇచ్చారు, వచ్చింది. కానీ ఇంకా అదే మనం గుర్తుపెట్టుకోవాలి, మిగతా అంటే కన్నడంలో ట్రాన్స్లేట్ అయింది, తమిళ్లో ట్రాన్స్లేట్ అయింది, ఉర్దూలో కూడా ట్రాన్స్లేట్ అయిందట ఇప్పుడు సచ్చరిత్ర. కానీ మిగతా అన్ని భాషల కంటే కూడా తెలుగులో వారికి తెలుగులో పత్తినారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేసిన దానికి ఇంత గొప్ప విశేషమైనటువంటి అనుభవాలు పొందుతున్నారంటే దానికి కారణం నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది ఏంటంటే, ఎవరైతే దాన్ని అనువాదం చేశాడో పత్తినారాయణరావు అని పిలువబడుతున్నట్టు ఆయన సాయి భక్తుడిగా పూర్తి అంకితమయ్యాడు. ఎందుకంటే అనేక ప్రదేశాలకు వెళ్లి ఆయన దాన్ని పారాయణం చేసుకున్నాడు, అది వ్రాతప్రతిగా ఉన్నప్పుడు. కాబట్టి ఎక్కడ కూడా నేనేదో దాని మీద సంపాదించాలి, ఏమిటి అది హేమాధిపంత్ గారి లాగానే గురు పౌర్ణమి నాడు వెళ్ళి నాకు పెన్షన్ సరిపోదని అంటే ఉద్యోగం వచ్చింది ఆయనకు. ఈ రకంగానే ఇది అనువాదం చేయగానే ఈయనకు ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం వచ్చింది కదా, ఇంకా మంచి ఉద్యోగం రావాలని ప్రయత్నం చేయలేదు. చివరికి ఏం చేశాడు, ఇంకా దీనికోసమే అంకితమయ్యాడు. ఎటు వెళ్ళాడో ఏమైనారో, భార్య పిల్లలతో ఏం సంబంధాలు తెగిపోయినా అవి మనకు తెలియదు. ఇంత గొప్ప గొప్ప విశేషం, ఎన్ని కోటి నామాలు రాశాడటండి పత్తినారాయణరావు గారు. నేను చదువుకుంటుంటే ఆయన అనేక క్షేత్రాలకు వెళ్లి ఆ వ్రాతప్రతిలో ఉన్న దాన్ని చదువుకున్నాడు. మరి అదే ఆయనే పారాయణం చేసుకున్నాడు. మరి అంత గొప్పగా ఆయన శ్రద్ధగా అంత అంకిత భావంతో ఆ రకంగా
ఒకటేనమ్మా, ఏ స్వార్థం లేకుండా కల్మషం లేకుండా అంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన ఆలోచనతో ఆయన అనువాదం చేశాడు. చేసిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేశాడు. ఒట్టి ఏదో నాకు ఈ పని చెప్పారు కాబట్టి నేను రాసి పెట్టాను, అనువాదం చేశాను, నాకు ఇంత ఇవ్వండి అని కాదు కదా. అది చేసిన తర్వాత దాని మరి అంత అంకిత భాగంతో చేయబట్టే ఆ రకంగా ఆయన ఏమనుభవించాడో నిజంగా చెప్పాలంటే ఉద్యోగం వచ్చిందేమో తర్వాత ఏమో. కానీ ఈరోజు ఈ కోట్ల మంది అమ్మ తెలుగువాడు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతున్నాయి, ఎంతమందికి ఆర్థికంగా చెప్పాలంటే అంటే మామూలు ఆధ్యాత్మిక భాషలో చెప్తాను నేను. ఈ నిధి, ఈ పుస్తకం అని, ఈ సచ్చరిత్ర అనే పుస్తకం దొరకంగానే మనకంటే కోటీశ్వర్లు ఎవరు లేరు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఈ కోట్లు సంపాదించుకుంటే భయపడాల్సి వస్తుంది. ఎక్కడ దొంగతనం అవుతుందో, లేకపోతే ఐటీ వాళ్ళు చేంజ్ చేస్తారని భయం పడుతుంది. దీనికి ఐటీ వాడు రానక్కర్లేదు, ఒకళ్ళు దొంగతనం చేసినా మనకు ఇంకా ఆస్తి పెరుగుతున్నదమ్మా. కాబట్టి ఎంత గొప్ప విలువైన పుస్తకం అమ్మా సచ్చరిత్ర. పత్తినారాయణరావు గారు ప్రత్యేకంగా ఆయన పొందిన అనుభవాన్ని కొద్దిగా మీ ముందు నేను గుర్తు చేశాను. కాబట్టి ఇది మొదటిదా అది ఈ చివరా అనేటువంటి ఆలోచన కాకుండా దయచేసి అందరికీ గుర్తు చేస్తున్నది ఏంటంటే, ఈ మీ ముందు పత్తినారాయణరావు గారు రాశారు, ఆయనకి ఏదో రాసుకున్నాడనే ఆలోచన సంస్థానం వాళ్ళు దానికి అనువాదం చేయడానికి వాళ్ళకి ఇచ్చేశాడు పని. ఈరోజు నవంబర్ 19వ తారీఖు మనం అప్పుడు లేం. సాయిలీలమ్మ గారితో నేను మాట్లాడాను. సాయిలీలమ్మ గారి పుణ్యమా అని నేను షిరిడిలో జ్ఞానయజ్ఞం జరిగింది. ఆ తల్లి ఎంత ఆనందపడుతూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ చెప్తుండే. ఆ రోజున ఆమె వెళ్ళినప్పుడు ఆ పుస్తకం అక్కడ పెడితే వాళ్ళ ఆయన రైల్వేస్లో పనిచేసేవాడు, సాయిలీలమ్మ గారి భర్త. అది ఏదో పుస్తకం ఉందంటే సమాధి మీద. ఆ రోజుల్లో ఇంత జనం లేరు కదా. ఏమిటంటే ఇది సచ్చరిత్ర అంటే తెలుగు పైన రాస్తుంది. తెలుగు అయ్యేటికి ఈమె కాస్త ఈమె తెలుగు ఆమె వచ్చేటటికి అది అమ్ముతారా అని అడిగిందట. అప్పుడు పక్కనే ఉన్నారట శ్యామ మాధవరావు దేశపాండే. అప్పుడు ఆయన ఉండి ఏది అమ్మడానికి కాదు, ఇది పూజ చేయడానికి పెట్టారన్నారు. అది తెలుగుది కదా, అమ్ముతారా? వెంటనే సరే మీరు తీసుకుంటారంటే ఎంత అన్నారట. అప్పట్లో ఆమె చెప్తుంది, అప్పట్లో అంటే ఇది చెప్తున్నది ఎప్పుడు దాదాపు 60 ఏళ్ల క్రితం. మరి 10-20 రూపాయలు ఇచ్చినట్టు నాకు బాగా చెప్పింది. ఆమె ఆత్మకథలో కూడా రాసుకుంది. అది అమ్మ ఇంత డబ్బులు కొంటున్నారా అన్నాడట శ్యామ. అంటే అప్పట్లో అసలు ఇంకా దానికి అమ్మకానికి రానేలేదు. కానీ ఆ పుస్తకం పెట్టేటప్పటికి అంత గొప్పగా విశేషంగా అంత ఆదరణ పొందిందంటే దానికి కారణం ఏంటమ్మా, మనం చేసుకున్న అదృష్టం, మనకుండేటువంటి విశేషమైనటువంటి ఈ రకమైనటువంటి మనం ఏదైతే అనుభవిస్తున్నామో. అదే పెద్దవాళ్ళు చెప్తారు, కోట్లు సంపాదిస్తే మా తాతగారు నేనే కష్టపడనక్కర్లేదు. పత్తినారాయణరావు గారు అంత ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో దాన్ని బాబాకు అంకితం చేశాడు. ఆయన కృతార్థుడయ్యాడు. మనల్ని లౌకికంగా కృతార్థత పొందిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా సాధకులై అయ్యా ఇది ఏదో మా అమ్మాయి పెళ్లి కోసమో, నా ఉద్యోగం కోసమో, ప్రమోషన్ కోసమో అనుకోకుండా కొద్దిగా ఒక స్టెప్ పైకి పోయి అయ్యా మనము పూర్తి యథార్థం తెలుసుకోవాలి, కష్టంలో గాని సుఖంలో గాని ఆయనొక్కడే దేవుడు అనేటువంటి ఆలోచనతో ఎవరైతే సాధకులు అవుతారో, ఈ పత్తినారాయణ ఎంతో మంది దేశ దేశాలలో ఉన్నారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ల మీద లేకపోతే మీలాగా పరిచయం అవుతూ అమ్మ ఈ రోజున నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ రకంగా గుర్తు చేసుకుని నిజంగా పండగ. ఆయనే హేమాద్రి పంత్ గారు రాస్తారు కదా, దాన్నే హేమాద్రి పంత్ గారు రాసిందని పత్తినారాయణ గారు అనుభవం. మనం ఏదైనా పండగ వస్తే ఒక్కడే కూర్చొని తినలేడు కదండి, భార్య భర్తలు లేకపోతే పిల్లలు 10 మంది. మరి మీ సాయి టీవీ ద్వారా ఈ రకంగా 10 మంది వినగలిగిన, 10 మంది తినగలిగిన స్థితిలో ఈ సచ్చరిత్రను అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం తల్లి. ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే మీతో మాట్లాడుతూ ఉంటే. సచ్చరితకి 570 జ్ఞానయజ్ఞాలు చేశారు. బోల్డని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలని ఉంది. ఒక చిన్న విరామం తీసుకొని మరి మన సాయి బంధువులతో మాట్లాడదాం.